నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న రాబిన్ హుడ్ చిత్ర హీరో నితిన్, దర్శకుడు వెంకీ గుడుమల, నిర్మాత వై రవిశంకర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. హనుమకొండ జిల్లా పరకాలపట్న కేంద్రంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు ఆధ్వర్యంలో మన్యశ్రీ కాంచీరాం 91వ జయంతి సందర్భంగా పోచమ్మ తల్లి గుడి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కాంచీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు మాట్లాడుతూ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు, బహుజన కులాలకు రాజ్యాధికారం రుచి చూపించి బహుజనలో కులాల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపిన గొప్ప రాజనీతుడు కాంచీరాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంచీరాం గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం గారు ఈరోజు దేశ రాజకీయాలనే మార్చినటువంటి దురంధరుడు. అలాగే అట్టడుగు స్థాయిలో అట్టడుగు వెనుకబడినటువంటి వారికి కూడా రాజ్యాధికారం ఎక్కించుకోవచ్చు, మనం కూడా పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి మన కాంచీరాం గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితులలో మనమే రాజకీయ పార్టీ పెట్టుకుందాం, మనమే టికెట్ తెచ్చుకుందాం, మనమే అధికారంలోకి వద్దాం అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మన కాంచీరాం గారిని. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు కొన్ని వర్గాల చేతుల్లోనే తెలంగాణ అనేది మగ్గిపోతా ఉన్నది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఏకమై కాంచీరాం గారి బాటలో బహుజన్ సమాజ్ పార్టీలో కొనసాగి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని ఈరోజు కొన్ని వర్గాల నుంచి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు రాజ్యాధికారాలలోకి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను శనిగరపు రాజు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈ కార్యక్రమము పరకాల నియోజకవర్గ అధ్యక్షుడు శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పసల వినయ్ గారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అమ్మ సాంబయ్య గారు, కర్రె రమేష్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు మడికొండ రవలి గారు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పిలుపునిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మన బ్రతుకులలో వెలుగును నింపుతుంది, మనల్ని రాజ్యాధికారంలోకి తీసుకొస్తుంది, మనకు ఆత్మగౌరవాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై భీమ్, జై భారత్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కొత్తపల్లి మాజీ ఎంపీపీ వాసాల రమేష్ హాజరై స్కూల్ చైర్మన్ పి ఫాతిమారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ తమ స్కూల్లో చదివే విద్యార్థులకు చక్కని విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పురోభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ నిరంజన్, భార్గవ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిబిఎస్ఈలో 11th క్లాస్ వేయడమా అంటే పేరెంట్స్ వెనుకకు పోతున్నారు. ఈ సంవత్సరం మాకు 175 మంది 10వ తరగతి విద్యార్థులు మార్చి 10వ తారీఖు పరీక్షలు ముగించారు. కానీ మా దగ్గర 11th క్లాసు ఉందండి, జాయిన్ కాండి అంటే వాళ్ళు మా మాట వినడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టేట్ బోర్డు వైపు పరిగెత్తుతున్నారు.
సిబిఎస్ఈలో 11th 12th చదవడాన్ని ఒక అరుదైన అవకాశంగా భావించాలి. కరీంనగర్ జిల్లా మొత్తంలో కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్తున్నాను, 11th 12th సిబిఎస్ఈ ఉంది. మేము ఎంతమంది ఉన్నా, 4 5 ఉన్నా కానీ మేము దాన్ని రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం. 6 మంది విద్యార్థులు బైపీసీ 2023-24లో బైపీసీ ముగించినటువంటి 6 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి 500కు గాను 448 మార్కులు సాధించడమే కాకుండా నీట్ ద్వారా ఫ్రీ మెడికల్ సీటు చల్మెడా మెడికల్ కాలేజీలో సాధించడం జరిగింది. అంటే మా కోచింగ్ ఒక 6 మందిలో ఒకరు నీట్ సీటు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ కొత్తపల్లి హెచ్ కరీంనగర్ యాన్యువల్ డే జరుగుతుందండి. సో ఈ యాన్యువల్ డేకి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ నా శుభాభినందనలు. సో ముఖ్యంగా ఈరోజు మేము డాక్టర్స్ 40 అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 2.5 years ప్రోగ్రామ్. ఇది 8th 9th 10thలో మేము చేయడం జరుగుతుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా దగ్గర 12th క్లాస్లో కేవలం 6 మంది ఉన్నప్పటికి కూడా అందులో ఒకరు నీట్ ద్వారా ఫ్రీ జిహెచ్ఎంసీ కుషాయిగూడ నిన్న అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించిన జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈసీఐఎల్ చౌరస్తాలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. చేసి బయటికి వెళ్ళలేదు ఈ కేసీఆర్ గారు. అప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది, ఏమైంది? ఈరోజు వాళ్ళు మొన్న ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేసినందుకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేశారు. అంటే మీరు ఆలోచించండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధర్నా చేస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని ఏమనలేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ధర్నా చేసుకున్నారు. కానీ ఆ రోజు 10 ఏళ్ళు రాఘవరెడ్డి బాగా ఎఫెక్టెడ్ పర్సన్ ప్రతి ప్రోగ్రాంకు. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో ఈసీఐఎల్ చౌరస్తాలో మరి మొన్న రెండు అసెంబ్లీ సాక్షిగా మరి మా స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచిన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి నిరసన కార్యక్రమం, దిష్టిబొమ్మ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మా అందరికీ మరి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15 నెలలు అవుతుంది. అభివృద్ధికి అడుగులు వేస్తూ ఉంటే, సంక్షేమానికి ప్రజల పక్షాన ప్రజల కోసం అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే మరి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ శాసనసభలో ప్రజా సమస్యలపై గలమెత్తుతున్న మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఏ ఒక్క సంక్షేమ పథకం పూర్తి చేయలేదని, ఒక ఫ్రీ బస్సు మాత్రమే పూర్తి చేసిందని, ఫ్రీ కరెంటు కూడా అందరికీ వర్తిస్తలేదని, అనేక గ్రామాలలో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తక్షణమే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పట్న అధ్యక్షులు మహమ్మద్ అప్రోజ్, జిల్లా నాయకులు కొండూరు వెంకటేశం, మండల యూత్ నాయకులు పలుసం రాజు, పబ్బు స్వామి, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, రమేష్, భిక్షపతి పాల్గొన్నారు. విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అసెంబ్లీలో మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని మరి సస్పెండ్ చేయడం జరిగింది. దానికి మరి ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మరి జగదీశ్వర్ రెడ్డి గారు సభా సాంప్రదాయాలను గౌరవిస్తూనే మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అసెంబ్లీలో మరి ప్రశ్నిస్తున్న సందర్భంలో మరి స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ కూడా సభా సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే మాట్లాడడం జరిగింది. అందుచేత మరి వెంటనే వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని
మరి ఇలా ఒలిగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మరి కోరడం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ జిల్లాని అన్ని రంగాలలో మరి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి మరి తామరచెర్లలో విద్యుత్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, మరి బసాపూర్లో రిజర్వాయర్ 12 టీఎంసీలతోటి రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాన నిర్వహించినటువంటి ఘనత మరి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి అలాంటి నాయకుడిని మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా పునరాలోచన చేసి వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా వారు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. 6 గ్యారంటీల్లో భాగంగా 13 హామీలను ఇవ్వడం జరిగింది. అందులో కేవలం ఒక బస్సు తప్పిస్తే ఏది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మరి గృహ అవసరాల కోసం మరి 200 యూనిట్లు అన్నారు, అది కూడా అందరికీ అంతలేదు. అలాగే మరి గృహ అవసరాల కోసం అది మళ్ళీ అలాగే గ్యాస్ కూడా అందరికీ పడటం లేదు, అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. మరి మేము 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నారు రైతు బంధు. మరి వారు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ కూడా ఇవ్వలేదు. మరి అదే రకంగా చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు. మేము కళ్యాణ లక్ష్మి ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు, ఇంతవరకు ఆ కళ్యాణ లక్ష్మి చెప్పులు కూడా వస్తలేవు. ఆ విషయాల మీద మరి మన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే కేవలం సమాధానం చెప్పలేక ఈ విధంగా వారు సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ రైతాంగం అంతా దిక్కుచోసని పరిస్థితిలో ఉన్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున 240 టీఎంసీల సామర్థ్యంతో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ గారు నిర్మిస్తే కేవలం ఒక మేడిగడ్డ కాడ కొంచెం ఒక 2 ఫీట్లు కుంగిపోయినంత మాత్రాన ఆ ప్రాజెక్టును మొత్తం ఎండబెట్టడం జరిగింది. మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి మరి అలా మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజు, మరి సుందిళ్ళ దగ్గర ఒక బ్యారేజు, అన్నారం దగ్గర ఒక బ్యారేజ్, 3 బ్యారేజీలు కట్టి 100 కిలోమీటర్లు గోదావరి నది నిండు కుండలాగా ఉండేటట్టు మరి ఆనాడు ప్రాజెక్టులు నిర్మాణం చేసి దాని నుంచి ఎల్లంపల్లి నుంచి మరి నందిమేడారం నుంచి మల్లన్న సాగర్ నుంచి ఇలా బసవపురంకు గంధమల్లకు నీళ్ళు వచ్చే విధంగా మనం ఆనాడు ప్రణాళికలు రూపొందించి కాలువలు నిర్మించి మరి ప్రాజెక్టులు పెట్టి 80-90 వేల కోట్లతోటి ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం మేడిగడ్డ దగ్గర కొంచెం కుంగిపోయినంత మాత్రాన అది సరిదిద్దేది పోయి ఆ ప్రాజెక్టుని మొత్తం ఎండబెట్టి ఇవాళ రైతాంగం ఉసురు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఎందుకంటే ఇవాళ గ్రామాన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. ఆనాడు ముందు చూపుతోటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాలువ ద్వారా తుంగతుర్తికి మరి అలాగే వీళ్లకు ఖచ్చితంగా ఓటు ద్వారా మరి ప్రజానికం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండ్రు. ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలి, రైతాంగం బాధని అర్థం చేసుకోవాలి. ఇవాళ 2,90,000 బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో కేవలం సంవత్సరానికి 15,000 ఇస్తాం, 15,000 కోట్లు ఇస్తాం రైతు బంధు. 15,000 కోట్లు కూడా ఇయ్యలేకుండా కేవలం కేసీఆర్ ఆ పథకాన్ని పెట్టిండు, ఆ పథకాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో రైతాంగాన్ని అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా మరి 1,64,000 కోట్ల అప్పు తెచ్చి కనీసం అందులో రైతాంగానికి ఒక 15,000 కోట్లు రైతు బంధు అని దుస్థితి ఇవాళ నెలకొన్నది. రైతు బీమా ద్వారా దాదాపు 1,10,000 మందికి మనం రైతు బీమా అందించినాం. మరి ఇవాళ రైతు బీమాకు 750 కోట్లు బీమా కట్టాల్సి ఉంది, కట్టలేదు ప్రభుత్వం. ఇవాళ రైతు బీమా రాని పరిస్థితి ఏర్పడ్డది. మరి అనేక కార్యక్రమాలు చేయకుండా కేవలం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడే పని పెట్టుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి ఆలోచన చేసుకొని, మీకు అధికారం ప్రజలు ఇచ్చింది, ఈ ప్రజలకు మేలు చేయాలి. మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలి. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం మనం, వాటిని కొనసాగించాలి. ఇంకా కొత్తగా మీరు ఆదాయ వనరులు ఏ రకంగా వస్తాయనేది ఆలోచన చేసుకోవాలి. కేవలం ఆలోచన లేకుండా, పరిపాలన చేత కాకుండా ఓ హైడ్రా అని పెట్టి హైడ్రా ద్వారా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణని వెనకపోయే పరిస్థితి తీసుకొచ్చిర్రు.
ఇప్పటికైనా మేల్కొని ఈ తెలంగాణని మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతట్టు రైతాంగాన్ని ఆదుకుంటూ కుల వృత్తులను ఆదుకుంటూ అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఆనాడు మేము 2000 ఇస్తే 4000 ఇస్తున్నారు. ఆ 4000 పెన్షన్ దిక్కులేదు, ఏది కూడా లేకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలని కేవలం నియామక పత్రాలు అందజేసుకుంటా మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా వాళ్ళే ఇచ్చినామని చెప్పుకుంటా ప్రజల్ని ఆగమ్య గోచరంలో పడేస్తారు. ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉంది. ఇప్పటికైనా ఒకసారి మేల్కొనండి, ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోండి. అలాగే మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఈ రైతాంగం పక్షాన మీరు తక్షణమే మేము 90% పూర్తి చేసినాం. బసాపూర్ ప్రాజెక్టుని 12 టీఎంసీలతోటి నిర్మాణం చేసినాం. అన్నీ పూర్తి చేసి ఇవాళ సిద్ధంగా ఉన్నది. ఇవాళ గన్నమల్ల రిజర్వాయర్కు పెద్ద ఎత్తున మల్లన్న సాగర్ నుంచి కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. బసవపురం కూడా రావాలి, తీసుకురావాలి. ఆ ముప్పు గ్రామాల సమస్యలు ఏమన్నా ఉంటే తక్షణమే వారి నష్టపరిహారం చెల్లించి బసవపురం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని అనిల్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం. బసవపురం ప్రాజెక్టు ఆ 10% పనులు పూర్తి అయిన పక్షంలో ఉలిగొండ మండల పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా ఈ బసవపూర్ రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో పనిచేసి మరి 1,60,000 ఎకరాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతాంగానికి నీరు వచ్చే విధంగా మీరు ఎమ్మటే ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరికీ వచ్చిన నాయకులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న రాబిన్ హుడ్ చిత్ర హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత వై రవిశంకర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించిన దేవస్థానం అర్చకులు. దుర్గమ్మ లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని హీరో నితిన్, దర్శకుడు నిర్మాతకు అందజేసిన దేవస్థానం అధికారులు. హీరో నితిన్ రాబిన్ హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నారు. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. సార్ ఒకసారి లేవరు, మీరు అడ్డం లేవరు. ఓకే ఓకే రైట్, ఓకేనా ఓకేనా రైట్ ఓకే. ఇక్కడి నుంచి ఆపేయాలి ఇక్కడ లోపలికి ఆపేయాలి. కొంచెం పైకండ పంచదర్శం శ్రీకామ సతతం జపేత్ ఆనంద కర్తమశ్చైవాదేవత పద్మావనే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధరే ధనప్రేక్షిస్తాదేవి సర్వకారాణే పుత్రపౌత్రం ధనం ధాన్యం స్వాజాభిగోరదం అగ్నిర్వసుపవ ఆదిత్యాయ వదేజో భవ విష్ణువశ్రీవానుభవ బ్రహ్మరాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం సంభవపుత్రలాభగం సంవత్సరం దీర్ఘమాయు. తెలుగు చలనచిత్ర ఉత్తమ కథానాయక పురస్కార యోగితా ప్రాప్త శేష జీవితా ప్రాప్త సుపుత్ర పౌత్ర స్వర్తాచంద్ర గోత్రాభివృద్ధి సకల కార్య విజయోస్తు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్యరెడ్డి, పట్నా అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగిందని, ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేతనైతే సహకారం, సలహాలు అందించాలని, మీ పాలన నచ్చకనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని, ఈ విషయం మర్చిపోవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మీడియా ద్వారా హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్, మండల మాజీ అధ్యక్షులు గరిస రవి, మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్, మాజీ ఎంపీటీసీ పలుసం సతీష్, సహదేవు, బద్దం సంజీవరెడ్డి, కాసుల వెంకన్న, యూత్ అధ్యక్షులు ప్రవీణ్, బత్తిని పాండు, సత్యరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆదేశానుసారము ఇక్కడ కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపటాలకు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే దళిత కుటుంబానికి చెందిన మహానాయకుడు స్పీకర్ ప్రసాద్ గారిని అనుచిత వాక్యాలతోటి ఏలన చేసినటువంటి ఈ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రాష్ట్ర ప్రజలు 100 సంవత్సరం కిందనే మీ పరిపాలన బాగలేదని బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్లకు అధికారం కోల్పోయిన బాధతోటి ఏదేదో ప్రభుత్వం మీద బుద్ధ వదిలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో హామీలను నెరవేరుస్తుంది. మీరు 10 సంవత్సరాలు మీ యొక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని వెళ్ళినా కూడా మనిషికి ఒక్కొక్క మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది దాదాపు 1000 కోట్లను హరించి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి మీరు ఇళ్లలో దాచిపెట్టుకోరు, బయట దేశాలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు. ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఇంట్లోనే ఉండరు అని చెప్పిన విషయం తెలుసు అందరికీ. మీరు ప్రభుత్వానికి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఏదో ఒకటి బురద చల్లాలి, అది ఇది అని చేయకూడదు. మీరు ఇటువంటివి చేస్తే ప్రజలే మరొకసారి కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో వరుణుడు కరుణించి 10 సంవత్సరాలు వర్షాకాలం అయ్యి ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రజలంతా, రైతులంతా అగోహపడుతున్నారు. వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఎన్నో విధాలుగా బాధపడుతుంటే అట్లయినా కూడా మీరు చేసిన అప్పులకు దాదాపు 7,000 కోట్లను రుణాలు కట్టుకుంటా, ఇచ్చిన హామీలను కొన్ని నెరవేర్చుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. అయినా కూడా మీరు ఈ పరిపాలనను చూసి ఓర్వలేక మరొకసారి కూడా అధికారంలోకి వస్తుందని ఏదేదో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నా, ఈ మన ప్రాంత ప్రజలకు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు దళిత నాయకుడిని అనుమానపరిచిన చిన్న సూప్ చేసినందుకు దిష్టిబొమ్మ వలిగొండ మండలంలో దిష్టిబొమ్మ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెలిగొండ రోడ్లో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలగొట్టడం జరిగింది. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ మీద, మా దళిత స్పీకర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిన్న హరీశ్వరరావు అట్లే మాట్లాడుతుండు, కేటీఆర్ అట్లే మాట్లాడుతుండు. ఒక మనుషులు విలువ, ఒక గవర్నమెంట్, ఒక పద్ధతి లేకుండా పైసల బల్బుతోటి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను దోసుకున్న పైసల బల్బుతోటి మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు ఇక్కడ దిష్టిబొమ్మ నిలబెట్టడం జరిగింది.
అల్వాల్ ఉద్యమకారుల జేఏసీ ప్రాంగణంలో 4వ రోజు నిరసన దీక్షలు చేపట్టిన మాదిగ పోరాట సమితి, వికలాంగుల పోరాట సమితి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణం చట్టం రాకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని, ఎస్సీ చట్టం వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాలను చేపట్టకూడదని నిరసన దీక్షలు కొనసాగించారు. కార్యక్రమంలో అంది రాంబాబు, బచ్చలకూర స్వామి, రామచంద్ర, మాదిగ, ఎన్ విజయ్, సురేష్, షేక్, షబానా, శోభా తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ జిల్లా అల్వాల్ చౌరస్తాలో 4వ రోజు దీక్షలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ కూర్చోవడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి క్రమంలో నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మొట్టమొదటి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే ప్రకటనలు పలికి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర ఫలితాలు ఇవ్వడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మొన్నటికి మొన్న డిఎస్సి ఫలితాలు వెల్లడైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సుప్రీంకోర్టు తీర్పు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తాం, అవసరమైతే ఇంతకుముందు ప్రకటించిన ఉద్యోగాలకు ఆర్గనైజ్ చేస్తేనే సరే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇంతకుముందు అన్న రాంబాబు చెప్పినట్టుగా డిఎస్సి నియామకాల్లో కూడా టీచర్ పోస్టులో మరి మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి ఒకవైపు మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి గారికి లేఖల ద్వారా మరి కలిసి కూడా వినిపించడం జరిగింది. కానీ ఒక వర్గానికి ఒకే వర్గం కొల్లగొట్టి మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరిగిందని 30 సంవత్సరాలుగా అల్పెరుగని పోరాటం చేసిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆ పోరాటానికి మరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడైనా సరే మాదిగ దండోర ఉద్యమంలో భాగస్వాములై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ మీటింగ్లు పెట్టినా మీటింగ్లకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కాక తనకు తోచినటువంటి సహకారాలు కూడా అందించడం జరిగింది. మరి అటువంటి ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన ఎమ్మడే మరి మాదిగ ఉపకులాల ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఒక దిక్కు మేము చూస్తున్న తరుణంలో మరి మాల సామాజిక వర్గం ఒత్తిడికి తలొగ్గి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న రాబిన్ హుడ్ చిత్ర హీరో నితిన్, దర్శకుడు వెంకీ గుడుమల, నిర్మాత వై రవిశంకర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి, పట్న అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.